మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పొరను సర్దిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరంటే పిచ్చి ప్రలాపనలు ఏం చేయొద్దండి. మీరు ప్రతిపక్షంలో ఉండాలంటే ఆయన ప్రతిపక్షంలో ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా ఎగ్జాంపుల్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు కూడా కార్లెక్కి ఊరేకండి. మీ నియోజకవర్గాల్లో ప్రజా సమస్య ఉందంటే కారు ఎక్కండి, ఒక కాలు పెట్టి ఆ విండ్షీల్డ్ మీద పెట్టండి, ఇంకో చేత భయంగా ఇక్కడ పట్టుకోండి, వెళ్ళండి ఎన్డీవర్ మీద, ఫోర్ట్ ఎన్డీవర్ మీద. పోనీ అలా కాదనుకోండి, చెప్పు తీసుకొని కొడతా ఒక్కొక్క జనసేన కూడా కల్లారా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అలాగన్నా అనండి. అది ప్రజాస్వామ్య బద్దమేమో మధ్య పవన్ కళ్యాణ్ గారికి. మీరు పిచ్చి ప్రలాపనలు ఆయన ఎలా చేశాడో దయచేసి అలా మీరు ఫాలో అవ్వండి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు.